తిరుపతి నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేరుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తమిళనాడు పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ లో తిరుపతి పేరు ప్రస్తావన రావడంతో తిరుపతిలో కూడా పలుచోట్ల బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. తిరుపతి బస్టాండ్, ఆలయాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన ఉండడంతో అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర తనిఖీలు చేస్తున్నారు. ఇక శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతాల్లో కూడా బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కూడా కొంతకాలంగా బాంబు బెదిరింపులు అనేవి వస్తూ ఉన్నాయి. ఎవరు తెలియని, గుర్తు తెలియని వ్యక్తులు ఇలా ఎందుకు జరుగుతోంది? తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మనకు తెలుసు, తిరుపతి లాంటి ఒక సెన్సిటివ్ ప్లేస్ ఇది. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఒక్కసారిగా దేశం అంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1 గంట ప్రాంతంలో తమిళనాడుకు చెందిన తిరువళ్ళూరు ఎస్పీ కార్యాలయానికి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, తమిళనాడులో కొంతమంది ప్రముఖులను టార్గెట్ చేస్తూ అందులో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు తిరుమల కూడా, అంటే మీకు దగ్గరలో ఉన్న తిరుమలలో కూడా త్వరలో పేలుళ్లు జరగబోతున్నాయి, అక్కడ భక్తులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి, అంటే ఇంగ్లీష్లో ఏఎస్ఏపీ, ఎవాక్యుయేట్ డెవోటీస్, ఏఎస్ఏపీ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే భక్తుల్ని, యాత్రికుల్ని ఎంత వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి తరలించండి అనే వర్డ్ కూడా ఆ లేఖలో, ఆ మెయిల్లో అది ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమాచారం ఒక్కసారిగా ఏపీ డీజీపీకి, అటు నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే తిరుపతి ఎస్పీ కార్యాలయం అప్రమత్తమైంది. మొత్తం పోలీసులు నగరంలోని ప్రముఖ ప్రాంతాలు, యాత్రికుల సంచరించే ప్రాంతాలు, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి అలిపిరి నుంచి బస్టాండ్ వరకు, రైల్వే స్టేషను, నగరంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, అట్లాగే విష్ణు నివాసం, ఇంకా బస్టాండ్ పరిసరాలు, రైల్వే స్టేషన్, దాదాపు అన్ని చోట్ల కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పోలీస్ జాగిరాలతో, అట్లాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మెయిల్ ఒక కేవలం ఫేక్ మెయిలేనా, లేక దీన్ని ఏదైనా సీరియస్గా తీసుకోవాలా అనేది మాత్రం ఇంకా పోలీసులు ఒక టెన్షన్ నెలకొని ఉంది. ఏదేమైనా సరే మెయిల్ వచ్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. నగరంలో అనేక చోట్ల కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి అనుమానిత పదార్థాలు కానీ, అనుమానిత వ్యక్తులు కానీ ఎక్కడ కూడా తారసపడలేదు. కాబట్టి అంటే పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఎక్కడ కూడా లభించలేదు. ఈ సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు అనేక చోట్ల కొనసాగిస్తామని చెప్పి పోలీస్ శాఖ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది ఇటు తమిళనాడు పోలీసులు, ఏపీ పోలీసులు సంయుక్తంగా దాని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాం, నిన్న అర్ధరాత్రి కూడా ప్రత్యేకించి తమిళనాడు సీఎం స్టాలిన్కు, అట్లాగే తమిళనాడు బీజేపీ కార్యాలయానికి, అట్లాగే గవర్నర్ బంగ్లాకు, నటి త్రిష ఇంటికి కూడా ఇదే తరహాలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. మీ భవనాలు, అంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి ఇల్లు, డీజీపీ ఆఫీసు, బీజేపీ ఆఫీసు, త్రిష ఇల్లు పేల్చివేస్తామంటూ కూడా కాల్స్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా తమిళనాడు పోలీసు ఒకసారి అప్రమత్తమైంది. అయితే ఆ కాల్స్ అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి వరుసగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది మన తిరుపతి విషయానికి వస్తే, ఆ కాల్స్ అంతా ముగిసిన తర్వాత కాసేపటి తర్వాత తిరువళ్ళూరు ఎస్పీ కార్యాలయానికి ఈ మెయిల్ రావడం జరిగింది. కాబట్టి ముందు వచ్చిన కాల్స్ కి ఈ మెయిల్ కి ఏదైనా సంబంధాలు ఉందా, అంతా ఒకరే చేస్తున్నారా ఏంటి అనేది రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో కొంత దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతి ఎస్పీ కార్యాలయం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ జనసమ్మర్దం ఉంది, యాత్రికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం జల్లెడ పడుతూ ఉన్నారు. ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళి.